ఈరోజు దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. యాక్చువల్గా ఈరోజు 100వ వారము 99 వారాలు కంప్లీట్ చేసుకొని 100th ఎపిసోడ్లోకి మనం వచ్చాం. దేవుని మహాకృప వలన 99 వారాలు కూడా మనల్ని కుటుంబాలుగా ఆయన సన్నిధిలో కనిపించి ఆయన మాటలు వినడానికి, వాక్యంలో ఎదగడానికి, ఆయన స్వరూపంలో మార్చబడడానికి, ఆయన రాకడకు సిద్ధపడడానికి అనేకమైన విషయాలను మన ముందుకు తీసుకొని వచ్చారు లేఖనాల ద్వారా కదండి. అందును బట్టి ఆయనను ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నాం. అదేవిధంగా 99 వారాల నుంచి కూడా మనం అనేక పరిస్థితుల గుండా వెళ్ళాం. ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన వాక్యపు వెలుగులో మనల్ని నడిపించడానికి ఆయన ఎంతగానో సహాయం చేశాడు కదండి. ఆయన వాక్యం ఎంతగానో మనకు సహాయపడింది. అందును బట్టి కూడా ఆయనను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని మహాకృప వలన 100వ వారంలోకి మనం ప్రవేశించాం. గడిచిన వారాలలో మనము ప్రకటన గ్రంథంలోని సంఘాల గురించి నేర్చుకుంటూ వచ్చాం కదా. 7 సంఘాల గురించి ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకున్నాం. ఏ సంఘముతో క్రీస్తు వారు ఏమి మాట్లాడాడో, ఏ సంఘములో ఏ లోపాలు ఉన్నాయో, ఏ సంఘాలను ఆయన మెచ్చుకున్నాడో, మెచ్చుకోవడానికి సంఘాలలో ఉన్న లక్షణాలేంటో మనము నేర్చుకుంటూ వచ్చాం. ఆ సంఘాలలో ఉన్న లోపాలను సరిచేసుకోమని, మారు మనస్సు పొందమని కూడా ఆయన హెచ్చరించినట్టుగా మనం చూసాం. మారు మనస్సు పొందితేనే సరి, లేకపోతే నేను వచ్చి ఇదిగో ఈ పలానా శిక్షను మీకు విధిస్తాను అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు మనం ఈ సంఘాల గురించి నేర్చుకున్నాము? ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము కూడా, అది చిన్న సంఘమైనా కానీ పెద్ద సంఘమైనా కానీ, 2-3 ఉన్నది కూడా సంఘమే, 1,00,000 మంది ఉన్నది కూడా సంఘమే, 1,00,000కు పైగాన ఉన్న ఎంతమంది ఉన్నా అది సంఘమే. అది దేవుని యొక్క శరీరము కదా. ప్రపంచంలో ఉన్న ఏ సంఘమైనా ఆయన శరీరములోని భాగము. దీనిని మనం ఏమంటున్నాము అని అంటే సార్వత్రిక సంఘము అంటున్నాం. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ కూడా ఆయన శిరస్సు, యూనివర్సల్ చర్చ్ అంటున్నాం. సార్వత్రిక సంఘాలు కాదు, సార్వత్రిక సంఘము, ఒకటే సంఘము. శరీరము ఏ విధంగా ఒకటే ఉంటుందో, శిరస్సు ఏ విధంగా ఒకటే ఉంటుందో, సంఘాలన్నీ కలిసి కూడా ఒక యూనివర్సల్ చర్చ్గా ఫామ్ అవుతుంది. అన్నీ కూడా ఆయన శరీరంలోని భాగాలే కదా. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘం ఉన్నా క్రీస్తు వారి శరీరంలోని ఒక అవయవము. సహజంగా మనము మన శరీరంలోని ఏ అవయవము బలహీనంగా ఉన్నా, లేకపోతే మన శరీరం గురించి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. మన శరీరంలోని అవయవాల గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అందంగా కనిపించాలని, లేకపోతే శరీరంలో ఏ అవయవము ఏ బలహీనంగా ఉన్నా దానిని వెంటనే బలపరుచుకోవడానికి మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం కదా, కావలసిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు? శరీరంలోని ఏ అవయవము బలహీనపన్నా ఆ శరీరము సరిగా ఫంక్షన్ చేయలేదు, సరిగా పనులు చేసుకోలేదు. బలహీనంగా ఉన్న భాగాన్ని చూపించుకోకపోతే ఆ శరీరము కుంటుపడిపోతుంది. అందుకనే మనము ఎంతో త్వరపడి దానిని సరిచేసుకోవడానికి, అక్కడ స్వస్థత పొందడానికి మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చాలా శ్రద్ధ, ఆసక్తి చూపిస్తాం, భయపడతాం. త్వరగా క్యూర్ చేసుకోవాలి, త్వరగా హీల్ అవ్వాలి, లేకపోతే నా శరీరము బలహీనపడుతుంది, ఆ బలహీనతలో కొన్ని దినాలు గడిచిపోతే అపాయకరమైన స్థితిలోకి నేను వెళ్తాను అని మనము త్వరగా హీల్ అవ్వడానికి, స్వస్థత పొందడానికి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇంత శ్రద్ధగా జాగ్రత్తలు తీసుకుంటున్న క్రైస్తవ్యములోని విశ్వాసులు, లేకపోతే సంఘంలోని విశ్వాసులు క్రీస్తు వారి శరీరము గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు? మన శరీరాన్ని కాపాడుకోవడానికి అనేకమైన విషయాలలో జాగ్రత్త తీసుకుంటాం. అందంగా కనిపించడానికి కావచ్చు, బలహీనంగా ఉన్నదానిని బలపరుచుకోవడానికి కావచ్చు. ఇంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు క్రీస్తు వారి శరీరము పట్ల అంతే శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉన్నామా లేదా? మనము తీసుకుంటున్న జాగ్రత్తలు అవి సరి అయినవిగా ఉన్నా సరిగా లేకపోయినా పర్వాలేదు, కానీ
మన నిత్యత్వానికి కారణమైన క్రీస్తువారి శరీరము బాధపడుతుంటే, లేకపోతే నువ్వు నేను ఆయన సంఘములో ఆయన శరీరంలో ఒక భాగాలము కాబట్టి నువ్వు నేను సరిగా పని చేయకపోతే, లేకపోతే ఏ సంఘము పని చేయకపోయినా సరిగా కదండి, మన శరీరంలోని ఏ అవయవము పని చేయకపోయినా ఆ శరీరం బలహీనపడుతుంది. అలాగే క్రీస్తువారి సంఘము శరీరములో భాగాలుగా చేర్చబడ్డ నీ సంఘము, నా సంఘము, మన సంఘము అంటే మనమే కదా, వ్యక్తిగతంగా మనమే. సంఘం అంటే మనమే, సంఘంలోని భాగాలం. ఆయనతో అంటుకట్టబడిన నీవు నేను మనము సరిగా పని చేయకపోతే, చేయవలసిన పని చేయకపోతే ఏమవుతుంది? బలహీనపడుతుంది కదా క్రీస్తువారి సంఘము, లేకపోతే క్రీస్తువారి శరీరము. ఇది దేవుడు అందునిమిత్తమే 7 సంఘాల గురించి లేఖలు రాయించాడు. సంఘము ఆరోగ్యకరంగా ఉండాలి అంటే శరీరము ఆరోగ్యకరంగా ఉండాలి. అన్ని సంఘాలు సరిగా పని చేయాలి. అప్పుడు మాత్రమే క్రీస్తువారి యొక్క శరీరము అనగా యూనివర్సల్ చర్చ్ క్షేమాభివృద్ధి పొందుతుంది. క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే నువ్వు సరిగా పని చేయాలి, నేను సరిగా పని చేయాలి. నేను పని చేయకపోతే, నా బాధ్యతను నేను సరిగా నెరవేర్చకపోతే క్రీస్తువారి సంఘాన్ని లేకపోతే శరీరాన్ని అవిటి దానిగా చేసిన వారం అవుతాం కదండి. ఇది చాలా 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 జాగ్రత్తగా గమనించాల్సిన అంశము. ఏనాడైతే క్రీస్తువారిని విశ్వసించామో ఆనాడు ఆయన శరీరంలోని భాగాలుగా చేర్చబడ్డాం. నీ శరీరంలో భాగం సరిగా పనిచేయకపోతే ఎంత బాధపడతావో, క్రీస్తువారి శరీరంలో చేర్చబడిన ఒక అవయవముగా ఉన్న నీవు నేను మనము పని చేయకపోతే ఆ శరీరం కూడా కుంటుపడిపోతుంది, అవిటిదైపోతుంది. అలా పనిచేయని ఎన్నో సంఘాలు ఒకవేళ ఉన్నాయనుకోండి, ఏమైపోతుంది? సార్వత్రిక సంఘము బలహీనపడిపోతుంది కదా. అపవాది జయించడానికి, అపవాది సంఘాల మధ్య చిచ్చు పెట్టడానికి, డిస్ప్యూట్స్ తీసుకురావడానికి ఎంతో అవకాశం ఇచ్చిన వారముగా మనమే ఉండిపోతాం. క్రీస్తువారి శరీరాన్ని అవిటిదానిగా చేసిన వారముగా నీవు నేను మనము ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఎందుకు? ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. నీవు నేను మనము చేయవలసిన పనులు చాలా 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 ఉన్నాయి. ఒకవేళ నా శరీరంలోని భాగము బలహీనంగా ఉండి నేను సరిగా చూపించుకోకపోతే, దాని పట్ల శ్రద్ధగా చూపించకపోతే, ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోతే నా శరీరంలోని భాగం ఏ విధంగా పనిచేయక చచ్చుబడిపోతుందో దానిని నా శరీరంలో నుంచి తీసివేయాల్సిన అవసరం ఉంటుంది కదండి. ఎగ్జాక్ట్గా క్రీస్తువారి శరీరంలోని భాగాలుగా చేర్చబడ్డ నీవు నేను మనము సరిగా పని చేయకపోతే, మనకివ్వబడిన పని బాధ్యత సరిగా చేయకపోతే, మనల్ని కూడా చచ్చుబడిన స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే ఆయన శరీరంలో నుంచి మనము కూడా కొట్టివేయబడతామేమో. ఈ చివరి దినాల్లో చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. బాధ్యత ఇవ్వబడింది సంఘానికి. సార్వత్రిక సంఘము పట్ల ఆయన ఎంతో ఆశ, ఆసక్తి, ఉద్దేశాలు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్తలో ఆయన 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. క్రీస్తువారు సంఘము పట్ల ఎంతో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంఘానికి అధికారం ఇచ్చాడు ఆయన. యూనివర్సల్ చర్చికి ఆయన అధికారం ఇచ్చాడు.
ఎందుకు? సంఘము తన స్వరక్తమిచ్చి సంపాదించుకుంది కదా. ఆయన క్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి మనల్ని లేకపోతే సంఘాన్ని కొన్నాడు. ఆయన స్వరక్తమిచ్చి సంఘాన్ని కొన్నాడు అని. ఆయన కొన్నాడు, కొనబడిన వారము. ఆయన కొన్న తర్వాత దానిని అశ్రద్ధ చేస్తాడా? ఆ సంఘాన్ని అశ్రద్ధ చేస్తాడా? అలక్ష్యముగా చూసుకుంటాడా? ఏదో మూలకు పెట్టేస్తాడా? కొన్నాను కదా అని చెప్పేసి దాన్ని వాడకుండా ఉంటాడా? అంతగా ఆయన విలువ ఇచ్చి, ఆయన ప్రాణాన్ని విలువిచ్చి కొన్న ఆ సంఘానికి ఏమి చేయాలని అనుకుంటున్నాడు ఆయన? ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు? పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిలువనేరవు అనే అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పాతాళలోక ద్వారములు అంటే మరణ ద్వారములు. పాతాళం అనేది ఒకటి ఉంది కదా, నరకం అనేది ఒకటి ఉంది. చనిపోయిన వాళ్ళందరూ నరకానికి వెళ్తూ ఉంటారు. క్రీస్తు వారిని అంగీకరించని వాళ్ళు నరకానికి వెళ్తూ ఉన్నారు కదా. ఆత్మీయంగా జీవించకుండా, వాక్యానుసారంగా జీవించకుండా వాళ్ళు వెళ్తున్న వారు నరకానికి వెళ్తారు. అయితే దేవుడు సంఘానికి ఒక అధికారం ఇచ్చాడు. నరకము వాళ్ళను లాక్కు వెళ్తుంది కదా. లాక్కు వెళ్తూ ఉన్నప్పుడు సంఘానికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే, అలా అగ్నిలో పడవేయబడుతున్న నరకానికి వెళ్తున్న వారిని రక్షించగలిగిన శక్తిని, అధికారాన్ని దేవాతి దేవుడు సంఘానికి ఇచ్చాడు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళానికి అర్హులుగా ఉన్న విశ్వాసులను, వారిని తిరిగి పరలోక రాజ్యములో చేర్చగలిగిన అధికారాన్ని దేవాది దేవుడు సంఘానికి ఇచ్చాడు. అంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. అది మనకు యూదా పత్రికలో ఆ మాట చూస్తాం. యూదా పత్రికలో ప్రకటన గ్రంథము ముందర ఉన్న అధ్యాయము, యూదా పత్రికలో చివరి వచనాల్లో ఒక మాట చదువుతాను. 23వ వచనము. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి కదా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అంటే, అగ్నిలోకి వారంతకు వారే వెళ్తూ ఉన్నారు అనేక మంది. అగ్ని వారిని, లేకపోతే పాతాళము వారిని లాగివేస్తుంది. వారి ప్రవర్తనను బట్టి, వారి జీవిత విధానాన్ని బట్టి అగ్ని లాగివేస్తుంది. కానీ క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటి? కొందరినైనా రక్షించండి కనీసం. ఈ అధికారము మీకు ఇవ్వబడింది. పాతాళ లోకములో నుంచి పాతాళానికి వెళుతున్న వారి ప్రయాణాన్ని సంఘము డైవర్ట్ చేయగలిగిన శక్తి, అధికారము సంఘానికి ఇచ్చాడు. వారిని కనీసం కొంతమందినన్నా లాగివేయండి, కొంతమందినన్నా రక్షించండి. ఆ ద్వారాలు లేకపోతే పాతాళము సంఘం ఎదుట నిలువనేరదు. ఆయన కనికర సంపన్నుడు. నువ్వు నేను మనము చేయవలసినట్టుగా పనులు చేసుకుంటూ వెళ్తే అనేక మందిని, లేకపోతే మనకు సంబంధించిన వారిని, మన ఉద్దేశంలో ఉన్నవారిని, మన కుటుంబాలలో ఉన్నవారిని, మన స్నేహితులను, బంధువులను, నరకానికి వెళ్తున్న వారిని రక్షించగలిగిన అధికారము సంఘానికి దేవుడిచ్చాడు. నరకానికి వెళ్తున్నారు, అగ్నిలోకి వారు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన అపవిత్ర ప్రవర్తన వలననే కదా ఆ మాటనే రాయబడింది. అపవిత్ర ప్రవర్తనకు, దేవుని చిత్తములో లేని ఆలోచనలకు, మాటలకు, ప్రవర్తనకు, హృదయానికి, తలంపులకు, జీవిత విధానానికి, దీనివలన వాళ్ళు నిజంగా లాక్కెళ్ళబడుతూ ఉన్నారు నరకానికి. అయితే వారిని ఒప్పుకోదు. వాళ్ళు చేసిన పనిని సమర్థించాల్సిన అవసరంలా, కానీ భయముతో కొంతమందినన్నా లాగేయడానికి కరుణించండి అని మాట మాట్లాడుతుంది. అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. అయ్యో వాళ్ళు నరకానికి వెళ్తున్నారే, వారు నరకానికి వెళ్తే నిత్యము యుగయుగములు కాలిపోతారే అని వారి పట్ల జాలి చూపించి, వాళ్ళ పట్ల కరుణించి, వారి పట్ల కనికరించి వారిని లాగివేయాలి. భయముతో. ఎందుకు భయపడాలి? ఇది నీ బాధ్యత, నా బాధ్యత కాబట్టి. సంఘము బాధ్యత అది. అలా చేయకపోతే భయపడాలి నువ్వు, నేను, మనం కదా. సంఘానికి దేవుడిచ్చిన అధికారమును బట్టి
మనము ప్రవర్తించకపోతే భయపడాలి. ఆయన శరీరంలోని అవయవముగా అంటుగట్టబడిన నువ్వు నేను మన పని చేయకపోతే భయపడాలి. భయముతో అయ్యో నా పని నేను చేయాలి కదా, నా వారిని నేను రక్షించుకోవాలి కదా కదండి, భయముతో వారి పట్ల జాలితో వారి పట్ల కరుణించి వారి గురించి దేవాది దేవుని పాదాల వద్ద గోజాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వారు ఏమైపోతారు? ఆ ప్రార్థన ఫలితము వారి నుంచి, నరకము నుండి వారిని తప్పిస్తుంది. అగ్నిలోకి లాగివేయబడుతున్న వారు రక్షించబడే అవకాశం ఉంది. ఎప్పుడు? నువ్వు నేను మనము చేయవలసిన పనులు చేస్తూ ఉన్నప్పుడు. సంఘానికి అలాంటి అధికారం ఇవ్వడానికి దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. పాతాళ లోకములో నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వారిని రక్షించగలిగిన శక్తి, అధికారము దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఎవరు సంఘం అంటే? నువ్వు నేను మనమే కదా, మనమే. అయితే ఎలా వస్తుంది నాకు ఈ అధికారము? చక్కగా పని చేసినప్పుడు కదా. నా చెయ్యి సరిగా పని చేయట్లా, నేను దేనినైనా ఎత్తలేను. నేను ఎత్తాలి అంటే ఏం చేయాలి? నా చెయ్యి బలంగా ఉండాలి, బలపడే విధంగా నేను ఉండాలి. నా చెయ్యిని నేను సరి చేసుకోవాలి, దానికి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్గా అలాగే నాకు ఆ అధికారం రావాలి, దేవుడిచ్చిన పని నేను చేయాలి, లేకపోతే భయపడాలి. ఎందుకు భయపడాలి? అలా చేయకపోతే నేను కూడా నరకానికి వెళ్తా. ఆ పని చేయకపోతే, ఆ బాధ్యతను నాకు ఇచ్చినంటే, ఆ శరీరంలో ఈ చెయ్యి పని చేయకుండా అలాగే ఉంటే చచ్చుబడిపోతుంది, దీన్ని తీసివేయాల్సి వస్తుంది. అందుకు భయపడాలి. అది దేవుడు మాట్లాడుతున్నాడు. భయంతో నేను ఏమైపోతానో అనే భయముతో ప్రతి విశ్వాసి కూడా ప్రతి ఒక్కరి గురించి, నరకానికి వెళ్తున్న వారి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. వారిని లాగివేయవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది. అందుకు భయపడాలి కదండి. సంఘానికి అంత అధికారం ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ మనకు తెలుసు. పేతురు గారు జైల్లో వేయబడ్డాడు. దానికంటే ముందు యాకోబును వేశాడు. హేరోదు యాకోబును జైల్లో వేశాడు, ఆయనను చంపించేశాడు. యాకోబును చంపితే అందరూ చాలామంది సంతోషించారు. వాళ్ళు సంతోషించారు అని వాళ్ళ మెప్పు కోసము పేతురు గారిని కూడా పట్టుకున్నారు. ఈ విషయం మనకు అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో చూస్తాం కదండి. పేతురు గారిని కూడా పట్టుకున్నాడు. పేతురు గారిని కూడా చెరలో వేశాడు. చంపించాలి, కానీ పస్కా పండుగ ఉంది కాబట్టి తర్వాత చంపేద్దాంలే అన్నట్టుగా జైళ్ళలో వేసినప్పుడు సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో కదా. ఆ మాట మనకు కావాలి. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుతాను. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం, పేతురు గారు జైల్లో వేయబడ్డారు, కానీ సంఘం ఏం చేస్తుంది? అవకాశం లేదు. నెక్స్ట్ అవంగానే చంపేసేయాలి, పేతురు గారిని చంపేసేయాలి, నిర్ణయం జరిగిపోయింది. అయితే సంఘం చేస్తున్న పని ఏంటి? అత్యాసక్తితో చేయవలసిన పని చేస్తుంది. ఇది జరగాలి. చేయవలసిన పని చేస్తూ ఉన్నప్పుడు అత్యాసక్తితో సంఘము ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు గారు ఏం చేయబడ్డారు? విడిపించబడ్డారు కదా. పేతురు గారు ఆ జైల్లో నుంచి దేవదూత దేవుడు కలగ చేసుకొని దూతను పంపించాడు. పేతురు గారు జైల్లో నుంచి బయటకు వచ్చారు. ఎలా సాధ్యమైంది? సంఘానికి ఇవ్వబడిన అధికారం అది. ఈ అధికారాన్ని మనము ఉపయోగించుకునే అవకాశము ఖచ్చితంగా ఉంది కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సార్వత్రిక సంఘంలో మనము ఒక భాగము, ఒక అవయవము. పని చేయవలసిన విధంగా పని చేయాలి. అప్పుడు క్రీస్తు వారి యొక్క శరీరము క్షేమాభివృద్ధి పొందుతుంది. లేకపోతే నీ వలన, నా వలన, మన వలన క్రీస్తు వారి శరీరము అవిటిదైపోయే అవకాశం ఉంది. దానికి కారణము నేను అయ్యే అవకాశం ఉంది. చేయవలసినట్టుగా చేయకపోయినా, ప్రార్థించవలసినట్టుగా ప్రార్థించకపోయినా, ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించుకోవలసినట్టుగా
ఉపయోగించుకోకపోయినా కదా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలుసు కాబట్టి అయినా కానీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? దేవుడి ఆలోచనలు మనకు అర్థం కావాలి, దేవుని ప్రణాళిక మనకు అర్థం కావాలి, దేవుని ఉద్దేశం ఏంటో మనకు అర్థం కావాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి, నా నుంచి, సంఘము నుంచి కదా. సొదొమ గొమొర్రా పట్టణం గురించి మనకు తెలుసు. ఎంతగా అది అపవిత్రతలో జీవించిందో, దాని యొక్క అపవిత్రత లేకపోతే పాపము ఏమైపోయింది? మించిపోయింది అది కదా. దేవుడు అక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్న మాట సంపూర్ణము చేయబడింది. దాని యొక్క పాపము, సొదొమ గొమొర్రా యొక్క పాపము పరిపూర్ణము చేయబడింది. అంటే అంతవరకు దేవుడు అవకాశం ఇచ్చాడనే కదా అర్థం. 18వ అధ్యాయంలో, మా ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ సంఘటన చూస్తాం. మనకు తెలిసింది కాబట్టి డైరెక్ట్ చెప్తున్నా. సొదొమ గొమొర్రా పట్టణము చేసిన అపవిత్రమైన నీచమైన కార్యాలను బట్టి దేవుడు ఓర్చుకున్నాడు. కానీ ఇక సహించలేక, అంటే ఆ పరిపూర్ణము చేయబడినప్పుడు ఎంతగా అపవిత్రంగా జీవించాలో జీవించడానికి ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు దేవాది దేవుడు వచ్చి దానిని నాశనం చేయడానికి వచ్చాడు. అయితే నాశనం చేయాల్సిన వాడు నాశనం చేయొచ్చు కదా, నాశనం చేయాలా. ఒక్క అవకాశాన్ని డైరెక్ట్గా వచ్చి అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడు. నేను నాశనం చేయబోతున్నాను సొదొమ గొమొర్రాని. అబ్రహాంకు చెప్పి నాశనం చేయడానికి బయలుదేరాడు. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఎవరు అగ్ని గంధకములలో, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? లోతు ఉన్నాడు కదా. సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నాడు. లోతును రక్షించుకోవడానికి ఒక అవకాశము అబ్రహాం గారికి ఇచ్చాడు. లోతు దగ్గరికి వెళ్ళా, లోతుతో మాట్లాడట్లా. లోతు గారు ఆ పట్టణంలో నివాసం చేస్తున్నాడు, కానీ లోతు దగ్గరికి వెళ్ళలేడు. నీతిగానే బ్రతుకుతూ ఉండొచ్చు, కానీ ఉండకూడని చోట ఉన్నాడు. ఎక్కడున్నాడు? అపవిత్రమైన పట్టణంలో ఉన్నాడు. పాపము చేస్తున్న వారి మధ్యలో ఉన్నారు. వాళ్ళు చేస్తున్నప్పుడు వారిని ఏం చేయాలి? యాక్చువల్గా లోతు గారు తను చేయవలసిన పని తను చేయాల. తనంతకు తాను పవిత్రంగా జీవించే ప్రయత్నం చేసి ఉన్నాడేమో, నీతిగా జీవించే ప్రయత్నం చేశాడేమో, కానీ తను చేయవలసిన పని చేయలా, ఉండవలసినట్టుగా ఉండలా. నీతిమంతుడైన లోతు అని రాయబడింది. నీతి అనేది నీ ఒక్కడికి, నీ వ్యక్తిగతానికి సంబంధించింది కాదు. నీకు వెలుగు, నువ్వు వెలుగుగా దేవుడు పిలిచాడు అని అంటే ఆ వెలుగు ప్రకాశించాలి, బయటికి కనిపించాలి, క్రియలలో చూపించాలి. నీతిమంతుడైన లోతు గారు అక్కడ ఉన్నాడు, కానీ తను చేయవలసినట్టుగా చేయలేదు, జీవించవలసినట్టుగా జీవించలేదు. కానీ వారిని చంపడం అనేది, నాశనానికి అప్పచెప్పడం అనేది దేవుని ఉద్దేశము కాదు. అందుకనే అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడు. అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నాను. అగ్నిగంధకముల చేత సొదొమ గొమొర్రా పట్టణం నాశనమైంది. కానీ అవకాశం ఇచ్చాడు అబ్రహాం గారికి. అబ్రహాం గారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం వలన అగ్నిలో నుంచి లాగివేయబడినట్టుగా లోతు కుటుంబము రక్షించబడింది. ఇది కదా జరుగుతుంది. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమని? మన వాళ్ళు ఎవరైనా అగ్నిగంధకములలోకి వెళ్తున్నారేమో, అగ్నిలో వేయబడినట్టుగా వాళ్ళు నరకానికి లాక్కు వెళ్ళబడుతున్నారేమో, వారిని రక్షించుకునే అవకాశము దేవుడు సంఘానికి ఇస్తున్నాడు, నీకు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు, మనకిస్తున్నాడు. రక్షించుకునే అవకాశము, ఆ అధికారం ఉంది మనకి. ఆయన వద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఊరికినే నాశనం చేయడు, ఊరికినే ఏ పట్టణాన్ని నాశనం చేయడు కదా. అందుకనే అవకాశం ఇవ్వబడినప్పుడు నువ్వు నేను మనము చేయవలసిన పని లోతు గారు గుర్తించలేదు, కానీ మనము గుర్తించడానికి ఈ ఉపమానాన్ని లేకపోతే ఈ ఎగ్జాంపుల్ని మన ముందుకైనా తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది కదా. ఇది మనం జరగాలి, ఇది చేయాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మనం యాక్సిడెంట్ చూసాం, గుజరాత్ యాక్సిడెంట్. ఏమాత్రం సంబంధం లేని మెడికల్ కాలేజ్ హాస్టల్, అది ఏమాత్రం సంబంధం లేదు, కానీ అందులో ఎంతమంది చనిపోయారో తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ కొరకు చేయవలసిన పని, మన బాధ్యత మనకుంది.
రక్షించుకోవలసిన బాధ్యత సంఘానికి ఆయన ఇచ్చాడు. అంటే నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మనకు ఇచ్చాడు. ఇది మనకు అర్థమైనప్పుడు మనము సంఘాన్ని క్షేమాభివృద్ధి చెందే విధంగా మన ప్రవర్తన ఉండాలి. క్రీస్తు వారి యొక్క సంఘము యూనివర్సల్ చర్చ్ క్షేమాభివృద్ధి చెందే విధంగా మన ఆలోచన, మన ప్రవర్తన, మన జీవిత విధానము, ప్రార్థనా జీవితము ఉండేలా చూసుకోవాలి. ఎందుకు? ఆయన రాబోతున్నాడు. క్రీస్తు వారు త్వరలో రాబోతున్నాడు. ఇది మనకు అర్థం. నిజమే, పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంఘానికి హింసలు ఎదురవుతున్నాయి. అది కూడా లేఖనాల్లో రాయబడింది. సంఘానికి హింసలు జరుగుతున్నాయి, హింసిస్తున్నారు సంఘాన్ని, సేవకులను హింసిస్తున్నారు. వారి గురించి ప్రార్థన చేయాలి, సంఘాల గురించి ప్రార్థన చేయాలి. సంఘాల మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయి, సంఘానికి పడట్లేదు, ఆర్థికంగా లేక బలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక వ్యాపారంలా సంఘం తయారైపోయింది. డబ్బు విషయాలు ఎక్కువగా మాట్లాడడం ఎక్కువైపోయింది. వాటి గురించి మనకు తెలుసు, ఎన్ని సంఘాలు అలా ఉన్నాయో. మరి దాని గురించి ప్రార్థించవలసిన బాధ్యత మనదే. తెలిసినప్పుడు వారి గురించి ప్రార్థించవలసిన బాధ్యత మనదే. సంఘాలు హింసించబడుతూ ఉన్నాయి, ప్రార్థించవలసిన బాధ్యత, చేయవలసిన పనులు ఇవన్నీ. మనం సంఘానికి అధికారం ఇచ్చాడు, సంఘానికి ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు, ఆసక్తితో ఉండాలని చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ మనకి ఇవ్వబడిన సమయంలో మనం చేయాల్సిన పనులు. యూనివర్సల్ చర్చ్లో నువ్వు నేను ఒక భాగముగా ఉన్నాం. మన శరీరాన్ని కాపాడుకోకపోయినా నష్టం లేదు, కానీ దేవుని శరీరాన్ని కాపాడే బాధ్యత ఖచ్చితంగా మనకుంది కదండి. ఇజ్రాయేలీలు హింసించబడ్డారు 400 సంవత్సరాలు. ఐగుప్తు రాజు ఫరో ఎంతగా హింసించాడో మనకు తెలుసు. అక్కడ రాయబడిన మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆ సందర్భమే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కూడా. నిర్గమకాండము 1వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతాను. అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. అక్కడ ఏమని రాయబడింది? ఇజ్రాయేలీలు విస్తరిస్తున్నారు, ఇజ్రాయేలీల బలము అధికమవుతుంది కదా. జరుగుతున్న సందర్భం అదే. క్రైస్తవులు విశ్వసిస్తున్నారు క్రీస్తు వారిని, అనేక మంది క్రీస్తు వారి వద్దకు వస్తున్నారు, క్రైస్తవ్యము విస్తరిస్తుంది. కానీ జరుగుతున్న పని ఏంటి? వాళ్ళు విస్తరింపకుండునట్లు వాళ్ళని ఏం చేయాలి? బానిసత్వంలోకి తీసుకువెళ్ళాలి, బానిసలుగా చేసుకోవాలి, వారిని హింసించాలి, వారిని అణిచివేయాలి. అధికారులు చేస్తున్న పని కదండి, అధికారులు చేస్తున్న పని. వాళ్ళు ఒకవేళ ఎక్కువగా అయిపోతే మన పరిస్థితి ఏమైపోతుంది? వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తారు, మన మీద అధికారం చెలాయిస్తారు. ఫరో రాజు చేస్తున్న ఆలోచన. హింస పెరిగిపోయింది. ఆనాటి ఆదిమ సంఘంలో కూడా హింస పెరిగిపోయింది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీలో నుంచి, నాలో నుంచి, మనలో నుంచి, మన సంఘాలలో నుంచి మోషేలు లేపబడాలి కదా. మోషేలు లేవాలి, రక్షించడానికి, విడిపించడానికి, బంధకాలలో నుంచి విడిపించడానికి రావాలి ఒకరు, ఒక లీడర్ రావాలి కదా, ఒక నాయకుడు కావాలి, ప్రార్థనా వీరుడు కావాలి. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనము కావచ్చు, ప్రార్థించేవారు కావాలి. ఈ హింసలో నుంచి, ఈ పర్సిక్యూషన్లో నుంచి అనేక మంది బయటికి రావాలి. అనేక మంది ఆనాడు వచ్చారు కదా. మోషే గారు వచ్చారు, కాలేబు గారు వచ్చారు, యెహోషువ గారు వచ్చారు, అనేక మంది న్యాయాధిపతులు వచ్చారు. తర్వాత అనేక మంది వాళ్ళలో నుంచి వచ్చి అనేక పరిస్థితుల నుండి వారిని రక్షించుకున్నారు. ఇది జరగాలి. అలా జరగాలి అని అంటే నీకు నాకు ఇవ్వబడిన బాధ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఒక బలాన్ని ఇచ్చాడు, ఒక బాధ్యతనిచ్చాడు. శరీరము పాడైపోతుంది, దేవుని యొక్క శరీరము పాడైపోతుంది, బలహీనపడుతుంది,
సార్వత్రిక సంఘము బలహీనపడుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా, మనమేం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతగా ఎవరు ఏమి చేసినా ఏమి చేయకపోయినా సువార్త మాత్రము బంధించబడి ఉండదు అని 2వ తిమోతిలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో కిందికి వచ్చినప్పుడు సువార్త బంధించబడి ఉండదా? నీకు దేవుడు బాధ్యత ఇచ్చా, నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే ఆయన ఎవరి ద్వారా చేపించుకోవాలో ఆయన చేపించుకోగలడు. అందుకని సువార్త బంధించబడి ఉండాల. ఈ సువార్త ఇంకొకరి ద్వారా వెళ్తుంది, వారి ద్వారా రక్షించబడతారు. ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. ఎవరినైతే రక్షించుకోవాలనుకుంటున్నాడో ఆయన రక్షించుకుంటాడు. కానీ దేవుడు నీకొక అవకాశాన్ని, నాకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయనను విశ్వసించి ఆయన శరీరంలో ఒక భాగంగా మనం చేర్చబడ్డాం కాబట్టి మనము చేయవలసిన పనులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చేశామా సరే, చేయకపోతే ఆయనకే నష్టం లేదు, మనకే నష్టం. ఏం నష్టం? శరీరంలో నుంచి కొట్టివేయబడతాం. అదే కదండి. ఆయన ఇంకొకరి ద్వారా పని చేయించుకుంటాడు కదా. ఇప్పుడు ఒక చెయ్యి పని చేయట్లేదంటే ఈ పని ఇంకొక చెయ్యి ఉందిగా పని చేయడానికి. 2 బాధ్యతలు చేయగలుగుతుంది ఇంకొక చెయ్యి. కానీ బరువు పెరుగుతుందేమో, కానీ పని అయితే సాగుతుంది కదా. ఒక కాలు కుంటుతున్నా, ఒక కాలు సరిగా పని చేయట్లేదు, కానీ ఇంకొక కాలు బాధ్యత తీసుకుంటుంది. భారం పెరగొచ్చేమో, కానీ బాధ్యత మాత్రం నెరవేర్చబడుతుంది. కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు బలహీన పడకుండా ఉండడానికి. జ్ఞాపకం చేస్తున్నాడు మనకు ఏ అధికారం ఇచ్చాడో, ఏ బాధ్యతనిచ్చాడో. పని చేస్తున్నామా, సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. మనం కూడా పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో పాటు యుగయుగములు ఉండే అవకాశం ఉంది. బలహీనపడుతున్నామా, బాధ్యత మర్చిపోయామా, క్రీస్తు వారి శరీరాన్ని ఏం చేస్తున్నాం? బలహీన చేస్తున్నాం. మనమే బలహీనపరుస్తున్నాం, అవిటిదిగా చేస్తున్నాం. దానివలన నష్టము మనకే, కొట్టివేయబడతాం, నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. సార్వత్రిక సంఘం అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్వత్రిక సంఘంలో ఎక్కడ ఏది జరిగినా వాటి గురించి ప్రార్థించవలసిన అవసరము వ్యక్తిగతంగా సంఘముగా ఖచ్చితంగా ఉంది. ఎక్కడ ఏ సందర్భం జరిగినా, ఏ సేవకుని గురించి తెలిసినా బలహీనంగా ఉన్నాడా, లేకపోతే ఏదైనా హింసించబడుతున్నాడా, ప్రార్థన చేయి. చేయవలసిన పనులు చేయి. నరకానికి వెళ్తున్నారా తెలిసిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు రక్షణలోకి రాలేకపోతున్నారా, వారి గురించి ప్రార్థన చేయి. అక్కడ ఒక వెలుగుగా ఉండడానికి దేవుడు నన్ను మనల్ని ఉంచాడు ఆయన శరీరంలో. ఆలోచన చేద్దాం. మన బాధ్యత మనము నిర్వర్తించడానికి ప్రయత్నం చేద్దాం. నిర్వర్తించకపోయినా ఆయనకు వచ్చిన నష్టమేం లేదు, కానీ నష్టము మనకే. బాధ్యతగా చేయగలిగితే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది నీ ద్వారా, సంఘము బలపడుతుంది నీ ద్వారా. కనీసం అనేక మంది, కొంతమంది అయినా అగ్నిలో నుండి లాగివేయబడతారు నీ ద్వారా, నా ద్వారా, పరలోక రాజ్యంలో చేర్చబడతారు. మనము కూడా యుగయుగములో ఆయనతో పాటుగా ఉండే అవకాశం ఉంది. ఆమేన్. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక.